బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలైతే సైతం తమకే గణనీయమైన ప్రజాభిమానం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే స్పష్టమైన మెజార్టీతో 17 మున్సిపాలిటీలు గెలిచామని, మరో 17 మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లను అయితే ప్రభుత్వ ఏర్పాట్లకు కూడా అవకాశాలున్న ఫలితాలు వచ్చాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇంత స్థాయి ఫలితాలు సాధించడం తన బలానికి నిదర్శనమని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే కౌంటింగ్ కూడా నిన్న పూర్తయింది. సో మొత్తం మీద ఏదైతే దాదాపుగా కొన్ని చోట్లయితే హంగ్ ఏర్పడింది, కొన్ని చోట్లయితే క్యాంపు రాజకీయాలు అనేవి మొదలైనవి. ఏదైతే వీళ్ళు ఎవరైతే గెలుస్తారో 116 మున్సిపాలిటీలకి సంబంధించి కూడా మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నుకునే ప్రక్రియ 16వ తారీఖు ఉంటుంది. ఏదైతే కార్పొరేషన్ కూడా దానికి సంబంధించి కూడా కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది 16వ తారీఖు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే స్పష్టమైన మెజార్టీలు రానటువంటి మున్సిపాలిటీలు కూడా దాదాపుగా 36కి పైగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 66 మున్సిపాలిటీలు గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 17 మున్సిపాలిటీలు గెలిచాను అని చెప్పుకుంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఏదైతే బీఆర్ఎస్, సిపిఐ లాంటి పార్టీకి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ చోట మద్దతు ఇస్తామని స్వయంగా కేటీఆర్ చెప్పిన దాఖలైతే చూసాం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత రీతిలో పర్ఫామ్ చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మరోపక్క బీజేపీ పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ఖాతా తెరవలేదు. ఏదైతే కరీంనగర్, నిజామాబాద్ ఎప్పుడూ గెలిచేటువంటి 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏదైతే కొంత హంగే ఏర్పడిందో కొంతమంది కార్పొరేటర్ దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళని మెర్జ్ చేసుకుని కొంత 2 చోట్ల మాత్రం బీజేపీ కార్పొరేటర్లు ఫామ్ చేసే అవకాశం ఉంది. 2 కార్పొరేషన్లకు సంబంధించి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి 4 కార్పొరేషన్లు గెలుచుకుంది. నల్గొండ కావచ్చు, లేదంటే కొత్తగూడెం, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల 4 చోట్ల మాత్రం స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఏదైతే కొత్తగూడెం ఉందో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ, సిపిఐ 2 కూడా ఈక్వల్గా గెలిచినాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇతరులు ఏదైతే ఇండిపెండెంట్లు ఉంటారో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు ఇస్తే వారికి ఖచ్చితంగా అక్కడ కార్పొరేషన్ జెండా ఎగరేసే అవకాశం ఉంది. ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ చూసుకుంటే. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ అధికార పార్టీకి వచ్చినాయి అని చెప్పేసి అధికార పార్టీ చెబుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ప్రతిపక్ష పార్టీ పోషించవలసినటువంటి పాత్ర అంతా పోషించింది. ఏదైతే ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఓట్ షేరింగ్ పర్సంటేజ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఒకసారి 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఏదైతే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి సీట్లు కూడా రాని పరిస్థితి. సో అలాంటి పార్టీ ఒక్కసారి గ్రాఫ్ పెరిగింది. 2023లో అసెంబ్లీలో అధికారం వచ్చింది. సో ఖచ్చితంగా మేము కూడా రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చలేదు. ముందు కూడా ఏదైతే రూట్ లెవెల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. బీజేపీ పార్టీ ఏదైతే 2 కార్పొరేషన్ 2020లో కూడా గెలిచినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవే కార్పొరేషన్ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే ప్రభావితం చూపించలేదని చెప్పుకోవచ్చు. ఎంఐఎం కూడా కొన్ని చోట్ల బలమైనటువంటి ఏదైతే పార్టీగా పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్లో కొంత మైనారిటీ వర్గాలు ఉంటాయి. బైన్సా లాంటి మున్సిపాలిటీల్లో కూడా గట్టి పోటీ ఎంఐఎం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్లో కూడా కొన్ని డివిజన్లు ఏదైతే నిజామాబాద్ డివిజన్లో కూడా ఎంఐఎం పార్టీ గెలిచిన పరిస్థితి చూసాం. ఖచ్చితంగా చాలా చోట్ల ఎంఐఎం కూడా ఈసారి కొంత ప్రభావితం చూపించగలిగింది.
ఒక చోట మాత్రం జనసేన పార్టీ గెలిచింది. మరోపక్క కవిత పార్టీ లేకపోయినా కవిత మద్దతు తెలిపినటువంటి ఏదైతే ఏఐఎఫ్బి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరపున కవిత సపోర్ట్ చేసినటువంటి వార్డు మెంబర్లుగా పోటీ చేశారు. వాళ్ళు కూడా గెలవడం జరిగింది. కవిత మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఖాతా తెరిచారు ఈ మున్సిపల్ ఎలక్షన్లు అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంత బీజేపీ వెనకబడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే మాకున్నటువంటి ఓటు షేర్ పర్సంటేజ్ అయితే ఉందో అది మాకు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి బీజేపీ పార్టీ చెబుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సింబల్ మీద జరిగినటువంటి ఎలక్షను 16వ తారీఖు ఏ మున్సిపాలిటీలు ఏ పార్టీకి వస్తాయి, ఎంతమంది గ్రూప్ రాజకీయాలు, ఇది క్యాంప్ రాజకీయాలు కావచ్చు, క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. క్యాంప్ రాజకీయాల్లో ఏదైతే ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీకి గెలిచినటువంటి వార్డు మెంబర్లు వీళ్ళందరిని కూడా బదిలీ చేసుకునే పరిస్థితి, చుట్టుపక్కల ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కలకి ఫామ్ హౌస్లకి తరలించిన పరిస్థితే చూసాం. సో మొత్తం మీద 16వ తారీఖు ఒక క్లియర్ కట్ ఏ మున్సిపాలిటీలు ఏ పార్టీకి గెలుచుకోబోతుందని క్లియర్ కట్ మెజారిటీ తెలిసే అవకాశం అయితే ఉంది. హిమవర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.